హాయ్ హలో ఆల్. మేకకాళ్ళ సూపు మనం ఎలా చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. అది కూడా చాలా టిప్స్తో చెప్తాను. చాలా ఈజీగా టేస్టీగా నీ శ్వాసన రాకుండా ఉండే విధంగా చెప్తాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి మర్చిపోకుండా. ఏం లేదండి, ఏమంటారు, ఒక 5 minutes వాటర్లో నీళ్ళు వేసుకొని కడిగేసుకొని ఒక 3 times వాష్ చేశాక మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసేసుకొని లవంగాలు ఇలాచి వేసేసుకొని అది మగ్గుతుంటుంది. అంతలోపల మిరియాలు అనేది బాగా కొంచెం దంచేసుకొని వేసుకోవాలి. మిరియాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, అంటే మనం తినే స్పైసీనెస్ కోసం. ఎంత స్పైసీగా తినాలనుకుంటున్నామో అంత సూపు. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత ఆనియన్ కూడా వేసుకొని బాగా మగ్గ పెట్టేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నచ్చితే మాత్రం ఏమంటారు ఒక్క లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. ఇంకా తెలియని వాళ్ళకి ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా ఈజీగా నా వీడియో అనేది రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్తోని తెలియని వాళ్ళకి చూడని వాళ్ళకి ఏమంటారు చాలా టిప్స్ ఉన్నాయి కాబట్టి ఆ టిప్స్తో సహా ఇందులో షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి. ఇట్లా బాగా అంటే బాగా ఇట్లా ఫ్రై అయిపోవాలి. అయిపోతే ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. తర్వాత కసూరి మేతి అనేది కొంచెం వేసుకోవాలన్నమాట. నచ్చితే కానీ చిట్టి వ్లాగ్స్ని లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కాళ్ళ సూప్ ఉంది కదా, ఏం లేదు, చాలా సింపుల్గా ఏమంటారు ఒక 3 times వాష్ చేసాం కాబట్టి ఇప్పుడు అందులో వేసేసుకోవాలన్నమాట. గిన్నెలో వేసేసుకొని బాగా కలపాలి. కనీసం ఒక 15 minutes వరకు కలుపుతూనే ఉండాలి, నీ శ్వాసన రాకుండా ఉండడానికి. నేను టిప్స్ చెప్తాను కదా. ఏం లేదండి, మనం పట్టిన ప్రతిదీ మిరియాలు కానీ లవంగాలు ఇలా చేసాం కదా, అది అనేది అందులోకి వెళ్ళి మంచిగా తింటుంటే ఆ స్పైసీనెస్ తగలాలి కాబట్టి ఇది అలా ఉండాలనేసి ఏం లేదు, బాగా 15 minutes. అప్పుడు నీ శ్వాసన రాదు, ముక్క మగ్గుతుంది, టేస్ట్ అనేది కూడా ఇంకుతుంది. ఇది ఒక ఫస్ట్ టిప్. అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు మగ్గిన తర్వాతకి అప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ వేసుకోవచ్చు, అంటే మనం సూప్ తాగేదాన్ని బట్టి. కనీసం విజిల్స్ అనేది 15 విజిల్లు కానీ 20 విజిల్లు కానీ రావాలి. మినిమం మ్యాక్స్ అయితే 18 విజిల్ రావాలి. అలా అయితే బోన్ మనం తినేది చర్మం మొత్తం ఇట్లా 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 అనగానే వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే నాకు మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ తినాలి అన్న ఫీలింగ్ కూడా వస్తుందనమాట. చూడండి, తర్వాతకి మన జొన్నపిండి ఒక 2 spoons ఒక గిన్నెలో వేసుకొని బాగా, అంటే వేడి వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ ఏ వాటర్ అయినా పర్లేదు, కానీ హాట్ వాటర్ వేసుకుంటే కొంచెం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే పిండి అనేది వేడికి ఉడికిపోతుంది అనమాట. అది వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు 20 విజిల్స్ కానీ 18 విజిల్స్ కానీ నేను చెప్పాను కదా అప్రాక్స్, అది వచ్చిన తర్వాత తీసేసిన తర్వాతకి కొంచెం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి అయిన తర్వాతకి జొన్నపిండి అందులో వేసేసి బాగా కలపాలి. మనకి బాగా పల్చగా అనుకుంటే టేస్ట్ కావాలి, కొంచెం బాగుండాలి అని అనుకున్నప్పుడు జొన్నపిండి వేస్తే పల్చగా కాకుండా కొంచెం థిక్నెస్, లైట్ థిక్నెస్ వస్తుంది. వేసి బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. మనకి ఉప్పు కానీ ఇప్పుడే సరిపోకపోయినా, మిరియాల టేస్ట్ సరిపోకపోయినా, స్పైసీగా లేకపోయినా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని చూసుకోవాలి. అయిపోయిన తర్వాతకి కొత్తిమీర వేసేసుకొని గార్లిక్ చేసుకోవాలి. ఏం లేదండి, మనకి ఏమంటారు ఆనియన్ కానీ అలా ఏం రావద్దు అని అనుకుంటే ఏమంటారు వడకట్టేసుకోవాలన్నమాట. వడకట్టేసుకొని అందులో ఉన్న పీసెస్ అన్నీ తీసేసి గిన్నెలో వేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి మర్చిపో